రాజకీయ కక్షతోనే నారాయణ వైద్య విద్యా సంస్థల్లో డ్రగ్ కంట్రోలర్ ఆధ్వర్యంలో సోదాలు చేశారని అంటున్నారు మాజీ మంత్రి నారాయణ. ఇలాంటి వాటికి తాను భయపడే ప్రసక్తే లేదన్నారు. టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నందువల్లే దాడులు చేస్తున్నారని విమర్శించారు. అవసరమైతే ఇలాంటి దాడులను చట్టపరంగా ఎదుర్కొంటానని అంటున్న నారాయణతో నెల్లూరు నుంచి మా ప్రతినిధి అమర్నాథ్ ఫేస్ టు ఫేస్. మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణకు చెందిన నారాయణ సంస్థలపై నిన్న డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడులు దాదాపు 5 గంటల పాటు కూడా కొనసాగాయి. ఈ దాడుల నేపథ్యంలో ప్రస్తుతం మనతో నారాయణ గారు ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుస్తున్నాం. సార్ చెప్పండి సార్, దాడులు ఏ విధంగా మీరు చూస్తారు? నిన్న చేసిన దాడి కేవలం ఓన్లీ ఒక రాజకీయ కక్షతో చేసిందే. ఎందుకంటే నారాయణ ఇన్స్టిట్యూషన్స్ దాదాపు 44 సంవత్సరాల హిస్టరీ ఉండేది. 6 లక్షల మంది విద్యార్థులు ఈరోజు చదువుతున్నారు. 28 రాష్ట్రాల్లో ఈరోజు నారాయణ విద్యా సంస్థలు ఉన్నాయి. 50,000 మంది ఎంప్లాయీస్ యాక్చువల్గా డైరెక్ట్గా, ఒక 50,000 మంది ఎంప్లాయీస్ ఇండైరెక్ట్గా ఈరోజు నారాయణ ఇన్స్టిట్యూషన్స్ మీద బేస్ అయ్యి ఉన్నారు. అట్లాంటి ఇన్స్టిట్యూషన్ హయ్యెస్ట్ స్టాండర్డ్, హయ్యెస్ట్ రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేసే ఇన్స్టిట్యూషన్. రీసెంట్గా మెయిన్స్ రిజల్ట్స్ వస్తే 300కు 300 నారాయణ ఇన్స్టిట్యూషన్ నుంచి 4 వచ్చారు. ఇండియాలో 8 మంది వస్తే 8 మందిలో 4 వచ్చి నారాయణ ఇన్స్టిట్యూషన్. ఒకరు నెల్లూరు విద్యార్థికి వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు విద్యార్థికే వచ్చింది, హైదరాబాద్లో ఎదురుకొచ్చింది, బాంబేలో నారాయణ విద్యా సంస్థ. అంతేకాదు మొన్న ఈ మెడికల్ కాలేజ్ రిజల్ట్స్ వచ్చిందంట. మొన్న ఆ రిజల్ట్స్లో 27 మందికి డిస్టింక్షన్స్ అంట. వాళ్ళు చెప్తున్నారు అంత అద్భుత రిజల్ట్స్ చేస్తూ స్టాండర్డ్ చేస్తుంటే ఇక్కడ ఆ డ్రగ్స్ అమ్ముతున్నారు, అనాథరైజ్డ్గా డ్రగ్స్ చేస్తున్నారని దాదాపు ఒక 200 మంది పోలీసులు అందరూ, ఒక 70 మంది పోలీసులు అధికారులు అందరూ వచ్చి ఈ క్యాంపస్ అంతా చుట్టుముట్టి ఇల్లులు, కాలేజీ, మెడికల్ హాస్పిటల్, నర్సింగ్ కాలేజీ, తర్వాత ఈ ఫార్మసీ కాలేజీ, ఆఖరికి జిమ్, పిల్లలకి సపరేట్గా జిమ్ ఎక్విప్మెంట్ పెట్టి జిమ్ పెట్టాం. ఇవన్నీ కూడా సెర్చ్ చేసి నానా గందరగోళం చేశారు. బట్ ఏది ఏమైనా న్యాయస్థానాలు ఉండే అవసరమైతే న్యాయస్థానాలకు పోతాం. ఇది కరెక్ట్ కాదు. మీకు ఏదన్నా ఉంటే ప్రజా కోర్టులో రేపు ఎలక్షన్స్ వచ్చేసినాయి, ఇంకా అంతా 20 రోజులు నోటిఫికేషన్ వస్తుంది, ప్రజా కోర్టులో తెలుసుకోండి. అంతేగాని ఊరికినే కేసులు పెట్టి అరెస్ట్ చేసి చేయటం తప్పు. ఇది ప్రజాస్వామ్యం కాదు. ఇప్పటికైనా మీరు కళ్ళు తెలుసుకుంటే మంచిదని నేను కోరుకుంటున్నాను. అంటే మిమ్మల్ని లక్ష్యంగా చేసుకునే చేశారంటారా, లేకపోతే వాళ్ళు సాధారణ తనిఖీల్లో భాగంగా చేశారంటారా? ఇది కేవలం ఒక టార్గెట్ ఓరియంటెడే కదండి. యాక్చువల్గా నారాయణ గ్రూప్ గురించి తెలుసు. ఆఖరికి అంటే నారాయణ స్టాండర్డ్ తెలుసు, నారాయణ గ్రూప్ స్టాండర్డ్ ఏ విధంగా చేసేది. అట్లాంటి దాంట్లో చేయటం అంటే ఇది కేవలం కక్షపూర్తిగా చేసింది. ఇంకా భవిష్యత్తులో కూడా మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. దాన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు మీరు? ఖచ్చితంగానండి. వాళ్ళు ఏది చేసినా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మేము ఎక్కడా ఎటువంటి తప్పు చేయటం లేదు. నాకు చేయాల్సిన అవసరం కూడా లేదు. అయితే నేను తెలుగుదేశం పార్టీతో 1993 నుంచి నారా చంద్రబాబు నాయుడుతో అసోసియేషను, నేను అదే కంటిన్యూ చేస్తాను. అక్కడ మాత్రం ఎటువంటి మార్పు ఉండదు. నన్ను ఎటువంటి భయపడి పెట్టినా నేను రాజకీయాల నుంచి తొలగను. ఖచ్చితంగా ఉంటాను రాజకీయాల్లో. ఎన్ని దాడులు చేసినప్పటికీ కూడా తాను బెదిరే ప్రసక్తి లేదని నారాయణ చెప్తున్నారు. అంతేకాకుండా కూడా అవసరమైతే న్యాయ పోరాటానికి కూడా సిద్ధమవుతానని చెప్పి కూడా